నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మోగబోయాయి. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిలిచిపోయాయి. మే 13న ఓటు వేసేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తారో ఇంటింటికి తిరిగి ఓటర్లకు వివరించారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను డిస్పాచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మే 13న ఉదయం 5 గంటలకు మాక్ పోల్ను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ప్రతి పోలింగ్ బూత్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఓటర్ అయిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా పార్టీలు నియమించుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్స్ అనుమతించబడవని, ఓటర్లు ఓటు వేసే సమయంలో ఫోన్లు తీసుకురావద్దని ముఖేష్ కుమార్ మీనా సూచించారు. గతం కంటే ఈసారి బందోబస్తుకు ఎక్కువ సిబ్బందిని తీసుకోవడం జరిగిందని చెప్పారు. టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు అర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఈవీఎం మెషిన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్సు, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ 90 minutes బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. పండుగలకు, జాతరలకు వచ్చినట్లుగా ఓటర్లు ఉత్సాహంగా ఊర్లకు తరలివస్తున్నారు. గతంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. కానీ చూద్దాంలే, కుదిరితే వద్దాంలే, ఎవరైనా ఖర్చులు పెట్టుకుంటే వస్తాం అన్నట్లుగా ఓటర్లు ఉండేవారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కసిగా ఓటర్లు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు తరలివస్తున్నారు. ఉద్యోగం, ఉపాధి నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో ఉంటున్న వేలాది మంది తమ తమ సొంత ఊర్లకు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరైతే శనివారమే పయనమవగా మిగిలిన వారు ఆదివారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఈసారి ఓటు వేయడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొదలుకుని వివిధ రంగాలలో స్థిరపడిన వారు, కార్మికులు, విద్యార్థులు ఇలా అందరూ ఎలాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే కసితో సొంతూళ్ల బాట పట్టడం రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఓటు వేయడానికి ఆసక్తి చూపిన దాఖలాలు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. రేపు ఓటర్లు బాధ్యతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవీ కృష్ణారావు కోరారు. గుంటూరులోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యాలయంలో లక్ష్మణ్ రెడ్డి, మల్లికార్జునరావు తదితరులతో కలిసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవీ కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నప్పుడే రాజకీయ వ్యవస్థలోని తప్పులను ప్రశ్నించే అధికారం లభిస్తుందని అన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యంలో బలమైన నాయకులు బయటకు వస్తారని వివరించారు. ఎలక్షన్ సమయంలో జరిగే అక్రమాలను సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎలా జరుగుతాయో అంటూ రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనల వల్ల ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంతకాలం మన ప్రచారాల్లో జరుగుతున్నది మన హక్కుని చెప్పుకొచ్చారు. ఇది మీరు ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చింది, మీరు ఉపయోగించుకోండి అని. అది బాధ్యత అని మనకు తెలిసిన రోజున మనం తప్పకుండా వెళ్ళి మన బాధ్యత మనం నెరవేరుస్తాం. మన ఫ్యామిలీలో మనకి
రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఫ్యామిలీ బాధ్యత అనేటప్పటికి మనం ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మనం వెళ్ళి బాధ్యత నిర్వహిస్తాం. ఇది కూడా అలాగే ఒక బాధ్యత అనుకుని దేశం వైపుకు, మన రాష్ట్రం వైపుకి ఇది మన బాధ్యత. మన బాధ్యత ఎవరి కోసమో కాదు, మన కోసమే. మన ఫ్యామిలీలో మన బాధ్యతలు మనం నెరవేరుస్తున్నప్పుడు మన అందరి కోసమని మనం ఎలా అది పరిగణించి అలా చేస్తామో, ఇది కూడా అలాగే మన బాధ్యత అనుకుని చేసిన రోజు మాత్రమే మనం బాధ్యతాయుతంగా మన ఓటు ఉపయోగించుకోవడానికి. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ దుడి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని మీడియా సెంటర్లో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దుడి మీడియాతో మాట్లాడుతూ 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. జిల్లాలో 17,91,543 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఆదివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సిబ్బంది బయలుదేరతారని తెలిపారు. 1,915 పోలింగ్ కేంద్రాల్లో 372 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి 1,409 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎన్నికలు శాంతియుతంగా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 372 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మనం ఇప్పటికే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అలాగే జిల్లాలో 1,498 పోలింగ్ స్టేషన్స్ని వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాం. దాదాపుగా 79% పోలింగ్ కేంద్రాలన్నీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా చేస్తున్నాం. ప్రతి చోట మేము టైమ్లీ రెస్పాండ్ అవుతున్నాం. అది ఫస్ట్. సెకండ్, కొన్ని చోట్ల నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది దట్ ఒక వైలెన్స్ ఇన్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ హ్యాపెండ్. బట్ అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. దాంట్లో కూడా పట్టాభిపురం పిఎస్లో ఈరోజు కేసు కట్టాము. డెడికేటెడ్ నా దగ్గర సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉన్నాయి. ఎవరికి ఇలాంటి ఆలోచన ఉంటే నేను ఏమైనా పెట్టవచ్చు సోషల్ మీడియాలో, నా వరకు రాదు అంటే గతంలో కూడా కొన్ని మంచి కేసెస్ డిటెక్ట్ చేశాము. ఈసారి కూడా విల్ గో టు ద లాస్ట్ పర్సన్, ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నాడు, ఎవరి దగ్గర నుండి ఇనిషియేట్ అయ్యి ఇది అంతా కూడా బయటగా తీసుకొని చర్యలు తీసుకుంటాం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ పరిధిలో 100 మీటర్లో 200 మీటర్లో ఫోర్స్ మెజర్స్ డిప్లాయ్ చేశాము. తర్వాత సార్ చెప్పారు అలాగే సీసీటీవీస్, వీడియోగ్రఫీ ఇది అంతా కూడా పెట్టాము. ఎవరైనా ఇలాంటి పోలింగ్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే, ఎవరైనా ఉంటే ఏ స్థాయిలో ఉంటే వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. దే ఆర్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో బ్రాడీపేట అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఫస్ట్ ఓటర్స్ విద్యార్థులు, యువతీ యువకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటింగ్ 100% పెరిగేందుకు యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ కె మాలకొండయ్య పేర్కొన్నారు. ఓటు ప్రాధాన్యత తెలియజేసే టీషర్ట్స్, క్యాప్స్, జాతీయ లెట్స్ ఓట్ పథకాలు చేపట్టి పాదచారులకు అవగాహన కల్పించారు. లెట్స్ ఓట్ గుంటూరు చాప్టర్ కన్వీనర్ టి బాలాజీ శ్రీనివాస్ ప్రతిజ్ఞ గావించి మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలోనే గత నెల రోజులుగా నగరంలోని ప్రధాన స్టేడియాలు, వివిధ పార్కులు, వాకింగ్ ట్రాక్స్, అపార్ట్మెంట్స్, రైతు బజార్లలో ప్రజలను జాగృతం చేయడంతో పాటు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, నగర కమిషనర్ల సహకారంతో వేలాది మంది ఫస్ట్ ఓటర్స్తో 3K వాక్ నిర్వహించి వారిలో ఓటు ప్రాధాన్యత పట్ల చైతన్యం కలగజేసినట్లు తెలిపారు. ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షులు మేడూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన లెట్స్ ఓట్ ఆర్గనైజేషన్ బలోపేతానికి విద్యార్థులు, యువకులు ముందుండి నడిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మద్దినేని సుధాకర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు కెవి భాస్కర్, సీతా రమేష్, వల్లూరి సదాశివరావు, పలువురు రొటేరియన్స్,
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఓటు వేసే మన ఓటు వేయడానికి మన టైం మనకు వచ్చింది. మన ఓటుని వినియోగించుకుందాం. మన దేశ భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. మంచి ప్రభుత్వానికి ఓటేసి మన విలువ ఏంటో తెలుసుకొని మంచి వ్యక్తిని. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అదే ప్రపంచం అంతా జరగబోతున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్స్లో మనం ఎన్నుకున్న వారిని మన భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నా వయసు 22-23 సంవత్సరాలు. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా బాగా ఓటేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, మన దేశం కూడా బాగుంటుంది. సో అందరూ ఓటేయండి, ఓటు హక్కు వినియోగించుకోండి. Good morning, this is Nitya, BTech first year Civil Engineering studying at SRMAP University. This is the first time I'm going to be voting. I'm very excited about it, and as a person who lives in India, who's born and bred in India, it is my absolute pleasure to take pride in voting, and I hope everyone takes the same pride because youth is the only thing that can change India. It is the pivotal element to developing India, and I hope the youth takes charge and votes the right government to make the change. Thank you. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పలువురు డాక్టర్లు సూచించారు. ఓటు హక్కు మాత్రమే కాదని బాధ్యత అని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అనే ఆయుధాన్ని తప్పనిసరిగా వాడాలని చెప్పారు. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ D3 కాల్షియం కావాలి. అదే మన ప్రజాస్వామ్యం బలంగా ఉండాలన్నా, మన రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలన్నా, మన అభివృద్ధి బాటలో నడవాలన్నా మన ఓటు చాలా ముఖ్యం. ఓటు వేస్తే మన ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఓటు వేసి 100% ఓటింగ్ శాతం నమోదయ్యేలా చూడండి. రాబోయే ఎలక్షన్ సందర్భంగా చిన్న మనవి, మనకి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఆరోగ్యానికి సమతుల్యమైన ఆహారం ఎంత ముఖ్యమో, అలానే మన ఓటు యొక్క శాతం ఎంతమంది ఓటు వేస్తే అంత మంచిదో, మన ప్రజలందరూ కలిసి ఓటు శాతాన్ని పెంచితే కనుక మన ప్రజా సంక్షేమం పెరుగుతుంది, మన ఆరోగ్యం పెరుగుతుంది, మన దేశ క్షేమం పెరుగుతుంది. రేపు జరగనున్న పోలింగ్ కు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు తూర్పు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ఏ సమస్య లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేశామని, వికలాంగుల కోసం ర్యాంపులు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. BLOల ద్వారా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరిగిందని, పోలింగ్ రోజు ఓటర్ గుర్తింపు కార్డు తీసుకురావాలని, ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ గుర్తింపు కార్డు, ఫోటో ఉన్న బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, పాన్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పరిధిలోని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ గుర్తింపు కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, ఫోటో ఉన్న పెన్షన్ కార్డ్, ప్రజాప్రతినిధులకు జారీ చేసిన అధికారి గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డు వంటి 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి పోలింగ్ అధికారులకు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్ లో నివసిస్తూ ఓటు వేయడానికి గుంటూరు, పల్నాడు జిల్లాలకు వస్తున్న వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. 07097 సికింద్రాబాద్ విశాఖ రైలు ఈ రోజు రాత్రి 7:45 బయలుదేరి సత్తెనపల్లికి 10:39, గుంటూరుకు 11:30, మరుసటి రోజు ఉదయం 6:30కి విశాఖ చేరుకుంటుంది. అలాగే ఓటు వేసి తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం రేపు రాత్రి 7:50కు 07098 విశాఖ సికింద్రాబాద్ రైలు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 2:25 గుంటూరు, 3:20 సత్తెనపల్లి, మరుసటి రోజు ఉదయం 8:15కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఎవరైతే టికెట్లు బుకింగ్ చేసుకోలేకపోయారో వాళ్లు ఈ రైలు సర్వీసులను ఉపయోగించుకోవచ్చని రైల్వే అధికారులు ప్రకటించారు. బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు అన్నమయ్య కళావేదికలో 2 రోజుల పాటు వరదముని కూచిపూడి ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో రాములమ్మ పురస్కార నృత్యోత్సవం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సభకు ప్రముఖ నాట్యాచార్యులు, కార్యక్రమ నిర్వాహకులు వి రంగమణి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన
కృష్ణకుమారి ప్రసంగిస్తూ భారతదేశం కళలకు కాణాచి అని, అందులోనూ నాట్యం ప్రాధాన్యత వహించిందని అన్నారు. కూచిపూడి నృత్యానికి ఆంధ్ర రాష్ట్రం పుట్టినిల్లని, ఎందరో కళాకారులు కూచిపూడి నృత్యాన్ని దేశ విదేశాలకు విస్తరింపచేశారని కొనియాడారు. హిందూ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కేవీఎస్ దుర్గాప్రసాద్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై షేక్ మాట్లాడుతూ భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు కళలకు అడ్డురావని, కూచిపూడి నృత్యం ప్రతి ఇంటా విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని 1915 పోలింగ్ కేంద్రాలలో రిజర్వ్ సిబ్బందితో కలిపి పీఓలుగా 2,300 మంది, ఓపీఓలుగా 9,200 మంది, మొత్తం 13,800 మంది ఉద్యోగులకు గతంలో కేటాయించిన నియోజకవర్గాల్లో విధులు నిర్వహించాల్సిన పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. జిల్లాలో సాధారణ ఎన్నికలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఆధార్ పోలింగ్ అధికారులుగా నియమించిన ఉద్యోగులను పోలింగ్ కేంద్రాల కేటాయింపుకు కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, మంగళగిరి, పొన్నూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్, తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు కార్తీక, అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి ఎన్ఐసి పోర్టల్ ద్వారా 3వ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించి ఉత్తర్వులను జనరేట్ చేశారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు జిల్లాకు వచ్చిన సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారులతో జిల్లా ఎస్పీ తుషార్ దూడి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుషార్ దూడి సార్వత్రిక ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరియు ఇతర డ్యూటీల విషయంలో పాటించవలసిన ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలక్షన్ డ్యూటీ విషయంలో పాటించవలసిన నిబంధనలు, ఎన్నికల కమిషన్ వారి నియమావళి ప్రకారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ నియమావళి, ఎలక్షన్ కమిషన్ వారి ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం నడుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఈస్ట్ అడిషనల్ ఎస్పీ నిచికేట్ సెల్కి, ట్రైనీ ఐఏఎస్ మనోజ్ హెగ్డే, లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, సిఆర్పీఎఫ్ కమాండెంట్ జిఎస్ స్నేగి తదితరులు పాల్గొన్నారు. ఇవి బ్రిటన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.